ప్రజాప్రతినిధులు రాజకీయాలు చేస్తారు, అధికారులు విధులు నిర్వహిస్తారు. కానీ అక్కడ అంతా రివర్స్ అయిందని రాజకీయులు వాపోతున్నారట. ఉద్యోగులు కూడా రాజకీయాలు చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారట. రాజకీయాలు చేస్తే తామే చేయాలి, కానీ అందరూ చేస్తే ఎలా, అది కూడా ఉద్యోగులు చేస్తే ఎలా అంటూ పొలిటీషియన్స్ మండిపడుతున్నారని టాక్. ఆ జిల్లా పరిషత్ వేదికగా జెడ్పీ చైర్పర్సన్ వర్సెస్ సీఈఓ అన్నట్టు పొలిటికల్ రచ్చ రాసుకుందని సమాచారం. ఇంతకీ ఏదా జిల్లా పరిషత్, ఎవరా చైర్పర్సన్? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్లో ఉద్యోగులు రాజకీయాలు చేస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారట. జిల్లా పరిషత్ వేదికగా సాగుతున్న అంతర్గత పోరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రజాప్రతినిధులకు అధికారులకు మధ్య సమన్వయం కుదరకపోవడంతో జిల్లా పరిషత్ కార్యాలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందంటున్నారు. ముఖ్యంగా జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ జగదాంబ మధ్య గత కొంతకాలంగా గ్యాప్ వచ్చిందట. అది కాస్త పెరిగి అగాధంగా మారిందని టాక్. ఇది చివరకు బహిరంగ చర్చకు, రచ్చకు దారితీసిందంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్. జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీ సీఈఓ ఒకరిపై మరొకరు పరోక్షంగా, ప్రత్యక్షంగా చేసుకుంటోన్న ఆరోపణలు, విమర్శలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయట. వైసీపీ హయాంలో పెదపాడు జెడ్పీటీసీ సభ్యురాలుగా ఘన విజయం సాధించిన ఘంటా పద్మశ్రీ 2021 సెప్టెంబర్ 23న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ సమీకరణలు మారిపోయాయి. దీంతో జిల్లా అభివృద్ధి కోసమంటూ ఆమె టీడీపీలో చేరిపోయారు. ఈ రాజకీయ పరిణామం తర్వాత జిల్లా పరిషత్లో అంతర్గత విభేదాలు మరింత ముదిరినట్లు తెలుస్తోంది. కొందరు నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలు పన్నుతున్నారని, తమను కూటమి నుంచి బయటకు పంపించేందుకు తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారని చైర్పర్సన్ పద్మశ్రీ భర్త ప్రసాద్ ఆరోపించడం రాజకీయ వేడిని మరింత రగిలించిందట. ఇక జిల్లా పరిషత్ పరిధిలో చేపట్టాల్సిన పనుల విషయంలో జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ చేసిన కామెంట్స్ జిల్లా అధికార యంత్రాంగంలో కలకలం రేపాయని సమాచారం. జెడ్పీ సీఈఓ జగదాంబ వ్యవహార శైలిపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. అసలు సీఈఓ ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థం కావడం లేదని, కొందరు నేతల సూచనల మేరకే ఆమె వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని ఘాటుగా కామెంట్ చేశారని టాక్. జెడ్పీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు ఉద్యోగులు, రాజకీయ నాయకులు కలిసి కుట్రలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే సీఈఓను ఈ జిల్లాకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని ఆమె ఆరోపించినట్లు సమాచారం. అయితే సీఈఓ జగదాంబతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని చెప్తూనే పరిపాలనాపరమైన లోపాలను మాత్రమే ప్రశ్నిస్తున్నట్లు పద్మశ్రీ చెప్తున్నారట. జెడ్పీ నిధులతో చేపట్టాల్సిన పనుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి సిఫార్సులు వస్తూ ఉంటాయి. నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రతిపాదనలు పెడుతూ ఉంటారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు పంపించే ప్రతిపాదనలు జెడ్పీ చైర్పర్సన్ అయిన తన దగ్గరే పెండింగ్ లో పడిపోయినట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పద్మశ్రీ వాపోతున్నారు. దీంతో తనకు ఇతర నేతలతో గ్యాప్ వచ్చేలా చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారట. అయితే జిల్లా పరిషత్లో జరుగుతున్న ఈ అంతర్గత పోరు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదమా, లేక దీని వెనుక రాజకీయ నేతల హస్తం ఉందా అనే చర్చ సాగుతోందని టాక్. అయితే అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య తలెత్తిన ఈ విభేదాలు ఎటు దారి తీస్తాయో అని జిల్లా పరిషత్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయట.